నమస్తే అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పదం 22A లిస్టు. నిషేధిత ఆస్తుల జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు, పిఓబి పేరేదైనా ఈ జాబితాలో పట్టా భూములు ఉండటం, ఆ భూములని అమ్ముకోవటానికి భూ యజమానులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రోడ్లెక్కుతున్న సందర్భాలు చూస్తున్నాం. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదులో లేఅవుట్లు, ప్లాట్లు, ఎప్పుడో కొనుక్కున్న ఇండ్లు, ఎప్పుడో కొనుక్కున్న ప్లాట్లు ఇప్పుడు అవి నిషేధ జాబితాలో ఉన్నాయని, దానివల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయని ఇబ్బందులు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ జాబితాని తొలగించాలని, ఈ జాబితాలో చేరిన పట్టా భూముల్ని ఆ జాబితా నుంచి వెంటనే తీసివేయాలని ఉద్యమాలే జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం కొంత లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ 22A జాబితా ఏంటి? ఈ 22A జాబితాతో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ జాబితాలో ఏ భూములు ఉంచాలి, ఏ భూములని ఉంచకూడదు, ఒక భూమిని జాబితాలో ఉంచాలన్నా తీయాలన్నా ఎవరికి అధికారాలు ఉన్నాయి, ఈ జాబితా ఎవరు నిర్వహిస్తారు, ఈ జాబితాలో కనుక తప్పులుంటే సవరించుకోవటం ఎట్లా, ఇట్లాంటి అంశాలన్నిటి మీద మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము నాన్ అగ్రికల్చరల్ భూములు, ఇంటి స్థలాలు, ప్లాట్లకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రెండు రాష్ట్రాలలో కూడా వ్యవసాయ భూమైనా, వ్యవసాయేతర భూమైనా, ఇండ్ల స్థలాలైనా, ఆబాది గ్రామకంఠంలో ఉన్నాయైనా, బయట ఉన్నాయైనా అన్నిటికీ సంబంధించి ఈ జాబితా వర్తిస్తుంది. ఈ 22A జాబితాకు సంబంధించి మన భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను అన్నట్టుగా ఈ 22A జాబితా ఏంటి, ఆ జాబితాలో భూములను ఎవరు చేరుస్తారు, ఏ విధంగా చేరుస్తారు, ఒకవేళ తప్పుగా భూములు చేరిస్తే ఎవరు తీసేస్తారు, ఎట్లా తీస్తారు, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి, దీంట్లో ఉన్న ఇబ్బందులు అధిగమించడం వల్ల అసలు ఈ జాబితా ఎందుకు వచ్చింది, వీటన్నిటిని మాట్లాడదాం. ఒకసారి ఈ 22A లిస్టు పూర్వాపరాలను పరిశీలించి చూస్తే 22A లిస్ట్ అని ఎందుకంటామంటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ద్వారా తయారు చేయబడుతుంది. ఆ సెక్షన్ కింద రూపొందిన లిస్ట్ కాబట్టి దీన్ని 22A లిస్ట్ అంటాం. ఇది రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం వస్తున్న లిస్ట్ కాబట్టి దీన్నే మనం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటాం. నిషేధిత ఆస్తుల జాబితా. ఏమి నిషేధము? అమ్మకాలు, కొనుగోలు నిషేధం. ఆ భూముల రిజిస్ట్రేషన్ నిషేధించబడింది. అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదు, ఈ జాబితాలో ఏ భూమి ఉన్నా ఇంకా ఆ భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. అందుకే దీన్ని నిషేధిత ఆస్తుల జాబితా లేదా కొన్ని సందర్భాల్లో దీన్నే నిషేధిత భూముల జాబితా అని కూడా అంటాం. దీన్నే పిఓబి అని అనుకుంటాం, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ అని. ఒకప్పుడు పాత రెవెన్యూ చట్టాల ప్రకారం కలెక్టరేట్లలో ఈ పుస్తకం ఉండేది. పిఓబి, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్. అంటే అందులో ఉన్న భూములని అమ్మకాలు, కొనుగోలు చేయడానికి కానీ, అసైన్మెంట్ చేయడానికి కానీ, ఇతరత్ర ట్రాన్సాక్షన్ ఏవి చేయడానికి వీలు పడదు. అందుకే దాన్ని మనం పిఓబి అని కూడా అంటాం. అసలు ఈ జాబితా ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందో ఒకసారి మనం వెనకెళ్ళి చూస్తే మొట్టమొదటిసారిగా 1993-96 ఆ మధ్యకాలంలో కొంత ప్రయత్నం జరిగింది ఈ నిషేధిత ఆస్తుల జాబితాను రూపొందించడానికి. ఎందుకు అంటే చాలా రకాల భూములని అమ్మటానికి వీల్లేదు, అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. ఉదాహరణకి అసైన్మెంట్ భూమి తరతరాలుగా వారసత్వంగా అనుభవించడానికి ఉంది తప్ప అమ్మొద్దు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆ రూల్ని మార్చే ప్రయత్నం జరుగుతుండే. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఒక 2 ఏళ్ల కిందనే రూల్ మార్చారు. 20 ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు, కానీ ఆ 20 ఏళ్ళ లోపల కాలంలో అమ్మడానికి వీలు లేదు. అదేవిధంగా ప్రభుత్వ భూములు, కేంద్ర ప్రభుత్వం భూమి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులు కావచ్చు, స్థానిక సంస్థలకు సంబంధించిన భూములు కావచ్చు, ఎండోన్మెంట్ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన దేవుడి మాన్యాలు కావచ్చు, దేవుడి భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు, భూదాన భూములు, ఇవన్నీ కూడా ఎవరికి అమ్మటానికి అవకాశం లేదు. చట్టం అమ్మకాలను నిషేధించింది. ఇలాంటి భూములని అమ్మొద్దు అని చట్టం చెబుతున్నా ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిపోతూనే ఉంది. ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న ఒక లోపం. మన దేశంలో టైటిల్ రిజిస్ట్రేషన్ లేదు, డీడ్స్ రిజిస్ట్రేషన్ ఉంది. దాని గురించి ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మాట్లాడాను, మళ్ళీ ఇంకో సందర్భంలో వివరిస్తా. కానీ ఇప్పటికి మనకు అర్థం కావాల్సింది రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి ఏంటంటే, ఒకసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి, అది సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, లేదా తెలంగాణలో వ్యవసాయ భూములు అయితే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగి కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఆ డాక్యుమెంటు స్టాంప్ డ్యూటీ సరిగ్గా కట్టలేదనో, రిజిస్ట్రేషన్ ఫీ కట్టలేదనో, ఇతర ఫార్మాలిటీస్ తప్పుగా ఉన్నాయని రిజెక్ట్ చేయొచ్చు. కానీ
ఈ వేరే ఇతర కానీ మీకు హక్కు లేదని ఆ డాక్యుమెంట్ రిజెక్ట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి లేదు ఒకటి. రెండవది, ఈ జాబితా లేనప్పుడు అసలు ఏ భూమి అసైన్ ల్యాండు, ఏది భూదానం, ఏది సీలింగు, ఏది ఫారెస్టు సబ్ రిజిస్ట్రార్కి ఎట్లా తెలుస్తుంది? సబ్ రిజిస్ట్రార్కి అది ఆ భూమి అమ్మగూడని భూమా కాదో తెలియదు. ఒకవేళ తెలిసినా చట్టపరంగా ఆ భూముల రిజిస్ట్రేషన్ తిరస్కరించడానికి అవకాశం లేని సందర్భంగా దీన్ని ఆపాలి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఏ భూమిని రిజిస్టర్ చేయకూడదో స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ జాబితా వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ జాబితాలో కనుక భూమి చేర్చినట్లయితే, ఏదైనా ఒక ఆస్తిని చేర్చినట్లయితే ఆ భూమి నిషేధిత జాబితాలో లేదా ఒక లిస్టులో ఉంది కాబట్టి రిజెక్ట్ చేసే అధికారం రిజిస్ట్రేషన్ అధికారికి ఉండాలి అనే ఉద్దేశంతో కొంత జీవోలు సర్క్యులర్లు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కాలంలో 1999లో ఈ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి సెక్షన్ 22A చేర్చడం జరిగింది. ఆ సెక్షన్ చేర్చిన తర్వాత దాని మీద వివాదాలైనాయి. గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళి అప్పుడు ఏదైతే సెక్షన్ 22A చేర్చారో అది చట్టపరంగా సరి అయింది లేదు కాబట్టి ఆ సెక్షన్ రద్దయిపోయింది. ఆ తరువాత కాలంలో 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల అధ్యయనం కోసం ఏదైతే ఒక కమిటీని వేసిందో, కమిటీకి చైర్మన్గా అప్పటి మంత్రి పెద్దలు కోనేరు రంగారావు గారు ఉన్నారు. వైస్ చైర్మన్గా రెడ్డి నాయక్ గారు, అప్పుడు ఆయన గిరిజన శాఖ మంత్రులుగా పనిచేస్తున్న వారు. వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఒక 100కు పైగా వివిధ సమస్యల పరిష్కారం కోసం సిఫార్సులు చేస్తూ ఈ భూముల రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏ భూమినైతే ట్రాన్సాక్షన్ చేయకూడదో, బదలాయింపు చేయకూడదో అట్లాంటి రిజిస్ట్రేషన్లు ఆపడం కోసం మళ్ళీ ఒకసారి ఒక మార్గాన్ని సూచిస్తూ నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితాని ప్రభుత్వం రూపొందించి వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి పంపాలి. ఆ జాబితాలో ఉన్న భూమి కనుక ఏ విధంగానైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వస్తే, అది కొనుగోలు పత్రం కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఇంకేదైనా పత్రం కావచ్చు, ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ని రిఫ్యూజ్ చేసే అధికారం రిజిస్ట్రేషన్ అధికారికి ఇస్తూ ఒక చట్ట సవరణ చేయాలి అని చెప్పి కోనేరు రంగారావు కమిటీ సూచన మేరకు 2007లో మళ్ళీ ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరిస్తూ సెక్షన్ 22A అని కొత్తగా మళ్ళీ చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ 22Aలో మనం ఇంతకుముందు పేర్కొన్న రకరకాల అమ్మటానికి వీలు లేని భూముల వివరాలన్నీ కూడా ప్రభుత్వం రూపొందిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి లిస్టులు పంపే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ జాబితాలో ఏ భూమి ఉండాలి, ఏ భూమి ఉండకూడదు, ఎట్లా యాడ్ చేస్తారు, ఎట్లా డిలీట్ చేస్తారు, అవన్నీ ఇంకొద్దిసేపు తర్వాత మాట్లాడదాము. ఈ లోపల మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. 2007లో వచ్చింది మొట్టమొదటిసారి ఈ సెక్షన్. ఆ 2007లో వచ్చిన నిబంధన మేరకే 2007-8 ప్రాంతంలో ఈ జాబితాలు మొదటిసారి తయారై రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి ప్రభుత్వం పంపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలుగా నిషేధిత ఆస్తుల జాబితా ఎందుకు ఫైనల్ కాలేదు? ఇప్పుడు ఏది ప్రభుత్వ భూమి, ఏది అసైన్మెంట్ భూమి, ఏది ఫారెస్ట్, ఏది ఎండోన్మెంట్, ఏది వక్ఫ్ అనేది మనం ఇప్పటిదాకా తెలుసలేకపోయినామా? 20 ఏండ్లుగా నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టా భూములు ఎందుకు చేరుతూ వస్తున్నాయి? పట్టా భూములు ఒకవేళ చేరితే వాటిని పరిష్కారానికి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయని ఇంకా మనం ఒకసారి గమనించి చూస్తే సమస్య తీవ్రం కావడానికి ఒక 8-9 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ సమస్యలకి పరిష్కారం కావాలంటే ముందు సమస్యకు కారణం ఏంటో అర్థం కావాలి కాబట్టి. అందులో మొట్టమొదటిది ఏంటంటే అసలు ఈ జాబితా ఎవరు నిర్వహిస్తారు? దీని కస్టోడియన్ ఎవరు? ఇప్పుడు ROR రికార్డు ఉంది, దానికి కస్టోడియన్ తహసీల్దారు, ఎందుకంటే ఆయన మ్యూటేషన్ చేసే అధికారి కాబట్టి, లేదా CCLA మొత్తానికి సూపర్వైజింగ్ అధికారి ఉంటారు. అదే మన ప్రోబిటర్ లిస్ట్ ఎవరు? ఇప్పుడు అసైన్మెంట్ రిజిస్టర్ ఉంది, తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది, టెనెన్సీ రిజిస్టర్ ఉంది, ఇంకొక పహానీ ఉంది, లేదా అడంగల్ ఉంది, పలానా అధికారి నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ నిషేధిత ఆస్తుల జాబితా ఎవరు నిర్వహిస్తారు? దానికి కస్టోడియన్ ఎవరు? ఒక గందరగోళం. రెండోది, ఈ నిషేధ జాబితా ఒక లిస్టు లేదు. ఇప్పుడు ROR రికార్డులతో పాటు ఇప్పుడు ఆన్లైన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో వెబ్ల్యాండ్, మీ భూమి పోర్టల్ కావచ్చు, తెలంగాణలో ఒకప్పుడు ధరణి, ఇప్పుడు భూభారతి పోర్టల్ కావచ్చు, అందులో ఒక నిషేధ జాబితా ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖ వారు నిర్వహిస్తున్న IGRS వెబ్సైట్లో ఒక జాబితా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ జాబితాలో ఉండదు, కానీ రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు దాన్ని ఫీజు కట్టే లోపల అప్పుడు తెలుస్తుంటుంది ఇది ప్రోబిటర్ లిస్ట్లో ఉందని. కొన్ని సందర్భాల్లో ఫీజు అంతా కట్టించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిన రోజు రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తుంటారు ఇది నిషేధ జాబితాలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదని. అంటే ఏది ఒక సింగిల్ ఫైనల్ లిస్టు, ఇగో పలానా చోట ఉన్న లిస్టు ఫైనల్ అని చెప్పడానికి అవకాశం లేని సందర్భం. ఇక మూడో అంశము, ఒకటే లిస్టులో
ఒక సర్వే నంబరు 4-5 సార్లు రిపీట్ కావటము, లేదా ఆ లిస్టులో ఉన్న వేర్వేరు కేటగిరీలో ఈ కేటగిరీలో ఉన్న భూమి ఇంకొక కేటగిరీలో ఉంటుంది. డూప్లికేషన్ చాలా పెరిగిపోయింది. ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ప్రభుత్వ భూమో లేదా భూదానమో అసైన్మెంటో ఉంటే దానికి సపరేట్ సబ్ డివిజన్ లేకపోవటం వల్ల మొత్తం సర్వే నెంబర్నే నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మరొక సమస్య వస్తుంది. అంతేకాదు ఏ రికార్డు ఆధారంగా ఆ భూమి అమ్మకూడదని తేలాలి. అది ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా, సీలింగా, మరొక భూమా, ఏ విధంగా తెలుస్తారు? లిస్టు తయారు చేసేటప్పుడు హిస్టారికల్ రికార్డ్స్ అంటే సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డుల ఆధారంగా ఆ జాబితా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ఓ, ఎస్ఎఫ్ఓ ఆధారంగా, తెలంగాణలో అయితే సేత్వారో, కాసరా పహానీనో, చేసాల పహానీ ఆధారంగా అది ఏ భూమి నిర్ధారిస్తూ దాన్ని నిషేధ జాబితాలో పెడుతున్నారు. ఆ తర్వాత ఆ భూమి పట్టా భూమిగా మారిపోయింది. దశాబ్దాలుగా ఆ భూమి పట్టాను వస్తుంది రికార్డులో. 1Bలో కావచ్చు, అడంగాల్లో కావచ్చు, పహానీలో కావచ్చు, అది పట్టాను వస్తుంది. కానీ తర్వాత వచ్చిన రికార్డులు ఏది పరిగణలోకి తీసుకోకుండా కేవలం హిస్టారికల్ రికార్డు, పాత రికార్డుల ఆధారంగానే తీసుకోవటం వల్ల సమస్య తీవ్రత కొంత పెరుగుతుంది. ఇక మరొక అంశము, ఇప్పుడు ఆర్ఓఆర్లో, ధరణిలో లేదా ఇప్పుడున్న భూభారతిలో అది పట్టాభూమి అని ఉంటుంది. 22A అసైన్ ల్యాండ్ అనో గవర్నమెంట్ ల్యాండ్ అనో నిషేధ జాబితాలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అది వెబ్ల్యాండ్లో ఒకలాగా ఉంటుంది, నిషేధ జాబితాలో అదే భూమి వెబ్ల్యాండ్లో పట్టాభూమి అని ఉన్నా సరే నిషేధ జాబితాలో అసైన్ ల్యాండ్ అనో, సీలింగ్ అనో, భూదానం అని చెప్పి మరో రూపకంగా అది నిషేధ జాబితాలో వస్తుంది. అంటే 6 రికార్డుకి 22Aకి లింకు లేకుండా పోయింది. మరికొన్ని కారణాలు మనం చూసినట్లయితే, ఒకవేళ కనుక ఈ భూమి పట్టాభూమి కాస్త ప్రోబిటర్ లిస్టులో పడింది, పరిష్కారానికి మార్గం ఏంటి? దీన్ని ఎవరు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు, ఎంతకాలంలో పరిష్కారం చేస్తారు? కోర్టుకు పోవాలా, రెవెన్యూ ఆఫీస్కి పోవాలా, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి పోవాలా, వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలా, ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి పోవాలా, వక్ఫ్ సిఓ దగ్గరికి పోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది అనే ఒక గందరగోళం. దీని మీద ఎన్నిసార్లు గౌరవ హైకోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా తప్పుగా గనక పట్టాభూమి నిషేధ జాబితాలో చేరిపోయినట్లయితే తొలగించే ప్రక్రియ మీద, అంతదాకెందుకు అసలు జాబితాలు ఎట్లా పెట్టాలనే ప్రక్రియ మీద కూడా సరైన స్పష్టత లేకపోవటం వల్ల ఈ సమస్యలు మరీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఒకసారి నిషేధిత జాబితాల నుంచి తొలగించిన భూమి మళ్ళీ నిషేధ జాబితాలకు వచ్చి చేరుతుంది. ప్రతిసారి లిస్టు రివైజ్ చేసినప్పుడు లేదా ఇతరత్ర కారణాల వల్ల ఒకసారి దాన్ని ఇది పట్టాభూమి నిషేధ జాబితాలో ఉండడానికి వీల్లేదని తొలగించిన భూములు కూడా మళ్ళీ వస్తున్నాయి. ఆ విధంగా తొలగించిన భూముల జాబితా ఏది ప్రత్యేకంగా లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే నిషేధ జాబితాలో ఉన్న భూములు కనబడుతున్నాయి. కోర్టు కేసులో ఉందని చెప్పి ఏదో కోర్టు కేసు నెంబర్ వేసి నిషేధ జాబితాలో కనబడుతుంది. ఆ కేసుకి ఆ ల్యాండ్కి సంబంధమే లేదు. ఒక భూమి అసైన్ ల్యాండ్ అనే నిషేధ జాబితాలో పెడతారు, మరి అసైన్మెంట్ రిజిస్టర్లో దాని ఎంట్రీనే లేకుండా దాంట్లో నిషేధ జాబితాలో వచ్చేస్తుంది. సీలింగ్ భూమి అంటారు. సీలింగ్ భూమి చెప్పాలి అంటే నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్లో సీలింగ్ సర్ప్లస్ కింద డిక్లేర్ అయినట్టుగా ఆధారం ఉండాలి. ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్న భూమి అయితే భూసేకరణ కింద పోయినట్టుగా ప్రొసీడింగ్, అవార్డు కాపీనో ప్రొసీడింగో ఉండాలి. అంటే సరి అయిన ఆధారాలు లేకుండానే నిషేధ జాబితాలో భూములు పెట్టడము, ఒక సర్వే నెంబర్లో కొద్దిగా ల్యాండ్ ప్రోబిటీలో పెట్టాల్సింది ఉంటే మొత్తం ల్యాండ్ పెట్టేయటం కావచ్చు, లేదా పాత రికార్డుల ఆధారంగానే ఇప్పుడు పట్టాను ఉన్నా సరే పాత రికార్డుల పహానీలో కానీ లేదా ఇత పట్టా ఉండి సేతువార్లో ఇంకో రికార్డులో ఇంకోలాగా ఉందని చెప్పి ప్రోబిటీలో పెట్టడం జరుగుతుంది. వీటన్నిటి వలన దానికి తోడుగా మాటికి కొత్త లిస్టులు తయారవుతున్నాయి. కోర్టు తీర్పులు ఇచ్చినాయని ఒకసారి, కొత్త ఆర్ఓఆర్ వచ్చినప్పుడు ఒకసారి, రకరకాల సందర్భాలలో ఈ జాబితా మారుతూ వస్తుంది. ఈ జాబితా ఉంచే ప్లేస్ కూడా మారుతుంది. జాబితా తయారు చేసే అధికారులు కూడా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని లిస్టులు తహసీల్దార్ తయారు చేస్తారు, కొన్ని ఆర్డీఓలు తయారు చేస్తారు, కొన్ని ఎండోన్మెంట్ వాళ్ళు, కొన్ని వక్ఫ్ వాళ్ళు, కొన్ని ఆర్ఓఆర్కి తీసుకోవటం. ఇన్ని కారణాల వల్ల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 22A సమస్య, ఏ జాబితానైతే ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు రక్షించడానికి వచ్చిందో ఇప్పుడు అదే జాబితా భూ యజమానుల పాలిట శాపంగా పరిగణిస్తుంది. భూ యజమానులు తమ భూములని రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చాలా వివరణాత్మకంగా 2 జీవోలను జారీ చేసింది ఒక 20 రోజుల కింద. గత నెల చివరిలో ఒక 444 జీవో, అదేవిధంగా 445 జీవో పేరుతోటి నిషేధిత జాబితాలో సవరణ ఎట్లా చేయాలి, ఎట్లా రూపొందించాలి, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలనే పూర్తి వివరాలతోటి దాదాపు 32 పేజీల వివరాలతోటి ఒక జీవో జారీ చేసింది. ఇన్ఫాక్ట్ 2 జీవోలు, ఒకటి నిషేధిత జాబితాకు సంబంధించి, రెండోది నిషేధిత జాబితా అదేవిధంగా వెబ్ల్యాండ్లో కరెక్షన్ సంబంధించిన జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా
ఈ నిషేధిత జాబితా సమస్యలు చాలా ఎక్కువ పెరిగిపోయిన నేపథ్యంలో వీటిని వెనువెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన వివరాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ నిషేధిత జాబితాలో ఎలాంటి భూములు ఉండాలి, ఎలాంటి భూములు ఉండకూడదు, ఉంచాలన్నా తీయాలన్నా ఏం ప్రక్రియ అందుబాటులో ఉంది, ఇలాంటి వివరాలన్నిటిని మనం రాబోయే వీడియోలలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నీ కూడా సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్టము, ఇప్పటిదాకా 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, గౌరవ హైకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతున్నాను. నేను కేవలం దీన్ని ఒక చట్టపరంగా ప్రాక్టికల్ కోణంగా సమస్య పరిష్కారం ఏంటి అనే ఉద్దేశంలో ఇది రైతులకు ఉపయోగపడాలి, భూ యజమానులకు ఉపయోగపడాలి, ప్రభుత్వం ఈ సమస్యని సత్వరంగా పరిష్కారం చేయటం కోసం తీసుకునే నిర్ణయాలకి సమాచారం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంత నేను వివరంగా మాట్లాడడం జరుగుతుంది. రాబోయే వీడియోలో నేను ఇంతకుముందు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చట్టం ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తున్నాయి, జనాలు ఏం కోరుకుంటున్న అనే అంశాలని మనం వివరంగా మాట్లాడుకుందాం. సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో ఏ భూములు ఉండాలి, చట్టం ఏం చెప్తుంది, ఈ చట్ట ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ భూములని ఈ జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంది. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22A కనుక చూసినట్లయితే అందులో 5 కేటగిరీలు ఉంటాయి. ఒక 5 కేటగిరీలలో భూములని ఈ నిషేధిత జాబితాలో పెట్టడానికి అవకాశం ఉంది. మనం ఇంతకు మునుపు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఏ భూములనైతే బదలాయింపు చేయకూడదో, అమ్మటం కానీ లేదా దానం ఇవ్వటం కానీ కౌలుకి ఇవ్వటం కానీ ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేయకూడదో ఆ భూముల జాబితాని ప్రభుత్వం తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతారు. ఆ జాబితాలో ఉన్న భూమి లేదా ఆ జాబితాలో ఉన్న ఆస్తి, అది ఇంటి స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. ఈ సెక్షన్ 22A ప్రకారము 5 కేటగిరీలో ఉన్న భూములని ఈ జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంది. అందులో మొదటి కేటగిరీ సెక్షన్ 22A 1A అంటాం. 22 క్యాపిటల్ A సబ్సెక్షన్ 1 స్మాల్ a. ఈ కేటగిరీలో ఏం చెప్తుంది? ఫస్ట్ కేటగిరీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా అమ్మకాలు, కొనుగోలు లేదా ట్రాన్సాక్షన్ బదలాయింపు నిషేధించిన భూములు, ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పలానా భూములను అమ్మటానికి వీలు లేదు, పలానా భూములు ట్రాన్సాక్షన్ చేయడానికి వీలు లేదు అని చట్టం చేస్తే ఆ భూములని ఈ జాబితాలో ఉంచుతారు. ఉదాహరణకి అసైన్మెంట్ భూములు, అసైన్మెంట్ POT చట్ట ప్రకారం యాక్ట్ 9/77 అంటాము. తెలంగాణలో అమల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సవరణ కూడా వచ్చింది ఆ చట్టానికి. అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం, ఆ చట్టం పేరులోనే ఉంది అసైన్మెంట్ భూములు బదలాయించొద్దని. ఆ చట్ట ప్రకారము అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధం కాబట్టి ఆ భూములన్నిటిని నిషేధ జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం ఏదైనా చట్టం చేసి ఆ చట్ట ప్రకారము బదలాయింపు నిషేధం ఉంటే అవి జాబితాలో ఉంటాయి. ఇది మొదటి కేటగిరీ. రెండో కేటగిరీ B కేటగిరీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులని ఆ జాబితాలో ఉంచుతారు. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, వాటిని ఎవరు అమ్మటానికి కొనడానికి వీల్లేదు, అది ప్రభుత్వ ఆస్తులు కాబట్టి. అయినా కానీ అట్లాంటి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిషేధ జాబితాలో పెట్టడానికి అవకాశం ఉంది కేటగిరీ Bలో. ఇక C కేటగిరీలో దేవాదాయ భూములు, వక్ఫ్ భూములను ఉంచుతారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ ఏదైతే ఉందో దేవుడి భూములన్నీ కూడా ఆ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. ఆ దేవాదాయ శాఖకు దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సాక్షన్ చేయడానికి బదలాయింపు చేయడానికి వీలు లేదు. ఆ భూములన్నీ కూడా ఈ నిషేధ జాబితాలో కేటగిరీ Cలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వక్ఫ్ భూములను కూడా ఈ కేటగిరీ Cలో ఉంచుతారు. D అనే ఇంకో కేటగిరీ ఉంటుంది, అది 4th కేటగిరీ. దాంట్లో సీలింగ్ మిగులు భూములు ఉంటాయి. ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ కావచ్చు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద సీలింగ్ మిగులు భూములుగా తేలి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి కానీ లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని పేదలకు పంచినా కూడా వాటిని సీలింగ్ మిగులు భూములే అంటారు. ఈ సీలింగ్ మిగులు భూములని కేటగిరీ Dలో ఉంచడం జరుగుతుంది. ఇక చివరిది కేటగిరీ E. ఈ 5వ కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో 3-4 రకాల భూములు ఉంటాయి. ఒకటి కోర్టు ఉత్తర్వుల ద్వారా అటాచ్మెంట్ జరిగిన భూములు, ఏదైనా కేసు కోర్టు ముందుకు వెళ్ళి ఆస్తి జప్తు చేస్తే కనుక కోర్టు ద్వారా జప్తు చేయబడితే అటాచ్మెంట్ జరిగితే ఆ భూములు ఇందులో ఉంచడానికి ఉంటుంది. లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న భూములు, ఆ రిజిస్ట్రేషన్ జరగటం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం జరుగుతున్న ఏమైనా ఉన్నట్లయితే అట్లాంటి భూములు కావచ్చు.
స్థానిక సంస్థలకు చెందిన భూమి, గ్రామ పంచాయతీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే ఈ కేటగిరీలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీలో ఉంచటం కోసం ఒక ప్రక్రియ ఉంటుంది. ఏ విధంగా లిస్టు మెయింటైన్ చేయాలి, ఎవరు ఈ లిస్టులు తయారు చేయాలి అనేది మళ్ళొకసారి మాట్లాడదాము. బట్ ఇప్పటివరకు నేను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నది ఏంటంటే, ఏ భూమిని ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టడానికి వీలవుతుంది చట్ట ప్రకారం. ఈ 5 కేటగిరీలు ABCD ఈ 5 కేటగిరీలలో పెట్టడానికి ఉంటుంది. ఈ 5 కేటగిరీల కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్లాసిఫికేషన్ ఒకసారి చూస్తే అసైన్మెంట్ భూములు ఉన్నాయి. దాదాపుగా 60 లక్షల ఎకరాలు 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే, ఈ తెలంగాణలో ఒక 25 లక్షల ఎకరాలు, 33 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములు ఉంటాయి. వీటిని నిషేధ జాబితాలో పెట్టడానికి అవకాశం ఉంది, పెట్టాలి చట్ట ప్రకారం. సీలింగ్ మిగులు భూములు, ప్రభుత్వ భూములు, భూదాన ఉద్యమంలో ఏవైతే భూదాన బోర్డుకి అప్పుడు ఆచార్య వినోబా వారికి దానంగా వచ్చిన భూమి ఏదైతే ఉందో 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 2.5 లక్షల ఎకరాల భూమి ఉంది. వీటిని కూడా నిషేధ జాబితాలో ఉంచాలి. ఎందుకంటే భూదాన భూములు ఉంటే భూదాన బోర్డు దగ్గర ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, లేదా పేదలకు పంచి ఇచ్చి ఉండాలి. ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం పంచి ఇచ్చినవి అయినా సరే భూదాన బోర్డు దగ్గర ఉన్న భూములు కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు భూదాన చట్ట ప్రకారం. కాబట్టి వాటిని కూడా నిషేధిత జాబితాలో ఉంచవచ్చు. ఎంతముందు అన్నట్టుగా ఎండోన్మెంట్ భూమి, దేవుడు భూములు, వక్ఫ్ భూమి, అదేవిధంగా ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ల పేరుతోటి APIICC కావచ్చు, TGISCC కావచ్చు, వీళ్ళు ప్రభుత్వం భూములు వాళ్ళకి కేటాయిస్తుంటుంది, వాళ్ళు కొన్ని కొంటుంటారు, మళ్ళీ ఇతర సంస్థలకు అమ్ముతూ ఉంటారు. ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించిన భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. దాంతోపాటుగా ప్రభుత్వము భూసేకరణ కింద లేదా భూమి కొనుగోలు చేసో లేదా భూసేకరణ కింద లేదా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమి ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచాలి, ప్రభుత్వ భూమి అవుతుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరైన్ బోర్డుకు సంబంధించి, కోస్టల్ చాలా పెద్దగా ఉంది, మెరైన్ బోర్డు కూడా భూములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మెరైన్ బోర్డుకి. అవి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటాయి. అటవీ భూములన్నిటిని కూడా నిషేధ జాబితాలో ఉంచాలి. లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది 2 రాష్ట్రాలలో. ఈ అటవీ భూమి మీద కూడా బదలాయింపు చేయడానికి వీలు లేదు కాబట్టి దీన్ని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచవచ్చు ఈ చట్ట ప్రకారం. స్థానిక సంస్థలకు చెందిన భూములు, ఇంతకుముందు అన్నట్టుగా గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన భూమి ఉంటే దాన్ని కూడా నిషేధ జాబితాలో ఉంచవచ్చు. వాటర్ బాడీస్, చెరువులు, కుంటలు, నదీ నాలాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా నిషేధిత జాబితాలో ఉంచవచ్చు. దాంతోపాటుగా ప్రభుత్వ సంస్థలకు ఇంకేమైనా సంబంధించిన భూములు ఉన్నట్లయితే వాటిని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న భూములు కావచ్చు, కోర్టు అటాచ్మెంట్ చేసిన భూములు కావచ్చు. అదేవిధంగా అది ఇనాం భూమి అయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ORC వచ్చేంత వరకు ఇనాం భూములను కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచాలి. ఒకసారి ORC వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి తొలగించడానికి అవకాశం ఉంటుంది. జాగీర్ భూములు కానీ ఎస్టేట్లు కానీ, తెలంగాణలో పెద్ద ఎత్తున జాగీర్ భూములు ఉన్నాయి. జాగీర్ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కిందనే పరిగణించబడుతుంది. వాటిని కూడా నిషేధ జాబితాలో ఉంచాలి. ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలలో ఎస్టేట్ అబాలిషన్ కింద వచ్చిన భూమి ఉంటుంది. ఎస్టేట్ అబాలిషన్ కింద పట్టా గ్రాంట్ కాకపోయినంత వరకు అది ప్రభుత్వ భూమిగానే పరిగణించాల్సి వస్తుంది. వాటిని కూడా నిషేధిత జాబితాలో ఉంచాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కల భూములు ఉన్నాయి, అంటే RSRలో చుక్కలు పెట్టి ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధ జాబితాలో ఉంచవచ్చు. ఏ భూమికైతే చుక్కల భూముల చట్టం కింద 2017లో ఏదైతే డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ RSR యాక్ట్ పేరుతో ఒక చట్టం వచ్చింది, ఆ చట్ట ప్రకారము పట్టా హక్కుల నిర్ధారణ అయితే ఆ భూములని అప్పుడు తొలగించాల్సి వస్తుంది. ఆ చట్టం కింద హక్కులు నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. ఇప్పుడు నేను పేర్కొనే అన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే వీడియోలో మనము ఈ లిస్టులో ఉండకూడని భూములు ఏంటో మాట్లాడదాం. ఇప్పటిదాకా నేను మాట్లాడినవన్నీ నిషేధిత జాబితాలో ఉంచాల్సిన భూమి. నేను చెప్పిన ఏ కేటగిరీ అయినా సరే అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండాలి, సెక్షన్ 28A లిస్టులో ఉండాలి. లిస్టులో ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఈ లిస్టులో ఉండకూడని భూములు ఏంటో రాబోయే వీడియోలో మనం మళ్ళీ చర్చిద్దాం. మనం ఇంత మునుపు వీడియోలలో అసలు ఈ 22A సమస్య ఏంటి, ఈ 22A లిస్టులో ఎలాంటి భూములని ఉంచవచ్చు అనే విషయం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలాంటి భూములను ఉంచకూడదు, ఏ భూములని ఈ నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు అని రిజిస్ట్రేషన్ చట్టం చెప్తున్న అంశాలు కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఇప్పటిదాకా వచ్చిన మార్గదర్శకాలు కావచ్చు,
ఓ 20 రోజుల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలు కావచ్చు, 2007 నుంచి ఇప్పటిదాకా గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, ఇప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ తెలంగాణ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సారాంశం కావచ్చు, వీటన్నిటినీ క్రోడీకరిస్తే మనకేమర్థమవుతుంది? ఏ భూములని ఈ లిస్టులో ఉంచడానికి వీలు లేదు. అది అనగానే ముందు గుర్తొచ్చే మాట, పట్టా భూములని ఈ నిషేధిత జాబితాలో ఉంచటానికి వీలు లేదు. వేటిని పట్టా భూములు అంటామో? అవి సొంత ఆస్తులు, సర్వ హక్కులు కలిగి ఉన్న భూములు. నిషేధిత జాబితా కేవలం అమ్మటం మీద షరతులు ఉన్న భూములు, అమ్మకూడదు అని చెప్పిన భూములను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచాలి తప్ప పట్టా భూములని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచటానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉన్నా కానీ ఇప్పుడు ఏదైతే నేను లిస్ట్ చదవబోతున్నానో ఇలాంటి భూములు కనుక నిషేధిత జాబితాలో ఉంటే వాటిని తొలగించమని అడగొచ్చు. అట్లా తొలగించమని ఎవరిని అడగాలి, ఎవరికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, చట్టం ఏం చెప్తుంది అనేది ఇంకొక వీడియోలో మాట్లాడతాను. కానీ ఈ వీడియో కేవలము ఏ భూములని నిషేధిత జాబితాలో చేర్చడానికి వీలు లేదు, ఒకవేళ చేర్చినా తీసేయాలని చట్టాలు, కోర్టు తీర్పులు చెప్తున్నాయో వాటిని మాత్రం మనం పరిశీలించి చూద్దాం. అందులో మొట్టమొదటిది అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే, అసైన్మెంట్ భూములని నిషేధిత జాబితాలో ఉంచాలని చట్టం చెప్తుంది. సెక్షన్ 22A ప్రకారం కేటగిరీ ఏలోనే ఏదైనా ఒక చట్టము ఫలానా భూముల యొక్క బదలాయింపు నిషేధించింది అని చట్టం చెబితే ఆ భూములన్నిటినీ నిషేధ జాబితాలో పెట్టాలి. అసైన్మెంట్ భూముల విషయానికి వస్తే పిఓటి చట్ట ప్రకారము అమ్మటానికి వీల్లేదు, కాబట్టి అవి నిషేధ జాబితాలో ఉండాలి. కానీ ఇది అన్ని రకాల అసైన్మెంట్ భూములకు వర్తించదు. కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటివి అందులో ప్రధానమైనవి? మొట్టమొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 1954 కంటే ముందు అసైన్మెంట్ జరిగి ఉన్నట్లయితే పిఓటి చట్టం వర్తించదు. తెలంగాణ రాష్ట్రంలో అయితే 1958 వరకు అసైన్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పిఓటి చట్టం వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే అప్పటి వరకు ఇచ్చిన పట్టాలలో ఈ భూములు అమ్ముకోకూడదు అని షరతు లేదు. పిఓటి చట్టం ఎలాంటి అసైన్మెంట్ భూములకు వర్తిస్తుంది? పట్టా ఇచ్చినప్పుడే ఈ భూములు అమ్మొద్దు అని చెప్పి కండిషన్ పెట్టిస్తే, షరతు పెట్టిస్తే ఆ భూములకు మాత్రమే పిఓటి చట్టం వర్తిస్తుంది. పిఓటి చట్టం వర్తించకపోతే ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టడానికి వీల్లేదు. దాని అర్థం ఏంటి? 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో, 58 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కనుక భూములు అసైన్ చేసి ఉన్నట్లయితే వాటిని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు. ఇది ఒక కేటగిరీ. ఇక రెండవది, అసైన్మెంట్ భూములని అమ్మటానికి వీలు లేదు కానీ రుణాల కోసం బ్యాంకులో కుదవ పెట్టవచ్చు. అలా గనక అసైన్మెంట్ భూములని బ్యాంకులో కుదవ పెట్టి అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వాటిని ఆక్షన్లో కనుక అమ్మితే, కోర్టు ఆక్షన్ ద్వారా ఆ భూములు అమ్మితే కొనుగోలు చేసిన వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి. అలా ఆక్షన్లో కొనుగోలు చేసిన అసైన్మెంట్ భూములని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు. ఇది రెండో కేటగిరీ అసైన్మెంట్ భూములలో. ఇక మూడో కేటగిరీ, కొన్ని సందర్భాలలో భూములను అసైన్ చేయటము ఉచితంగా కాకుండా మార్కెట్ వాల్యూనో కొంత ఫీజు వసూలు చేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా గనక ఒకవేళ కనుక అసైన్మెంట్ భూములు ఉచితంగా కాకుండా కొంత డబ్బు వసూలు చేసి, అది మార్కెట్ వాల్యూ వసూలు చేసి కనుక ఇచ్చినట్లయితే వాటి కూడా పిఓటి చట్టం వర్తించదు. అలాంటి భూములను కూడా నిషేధిత జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇక వీటితో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఓటి చట్టాన్ని సవరిస్తూ ఇంటి స్థలాలైతే కనుక 2009 వరకు అమ్ముకున్నాయన్ని చెల్లుబాటు అవుతాయని, ఆ తర్వాత అయితే 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఇంటి స్థలాలని నియమం తీసుకొచ్చారు. వ్యవసాయ భూములైతే అసైన్మెంట్ చేసింది వ్యవసాయం కోసం అయినట్లయితే వాటిని 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి హక్కులు కల్పించారు. అంటే సంపూర్ణ హక్కులు వస్తాయి. ఇలా గనక అసైన్మెంట్ పట్టా ఇచ్చి 20 ఏళ్ళు కనుక దాటిపోతే ఇలాంటి భూములను కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇక మరొక కేటగిరీ గ్రామకంఠం లేదా ఆబాది. దీని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా కాలం వరకు గ్రామకంఠం లేదా ఆబాది, ఊర్లో ఏవైతే ఇంటి స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం ఉందో దాన్ని మనం గ్రామకంఠం అని లేదా ఆబాది అని అంటాము. కొన్ని చోట్ల గ్రామనత్తం అని కూడా అంటారు. ఈ భూములన్నీ ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ నిషేధ జాబితాలో మొదట్లో ఉంచారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇంకా ఈ ఆబాది భూములు నిషేధ జాబితాలో ఉన్నాయి. దీని మీద 2 రాష్ట్రాల గౌరవ హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. గ్రామకంఠం లేదా ఆబాది అంటే ప్రభుత్వ భూమి కాదు, అది కేవలం ఇంటి స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం అనే అర్థం వస్తుంది. కాబట్టి వాటిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు అని.
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కొత్త ప్రాజెక్ట్ అమలు చేస్తుంది స్వామిత్వ పేరుతో. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది. ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వడం కోసం ప్రాజెక్టు నడుస్తుంది. వాటి మీద వాళ్ళకి హక్కులు వస్తాయి ఇప్పుడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఇంటి స్థలాలకి స్వామిత్వ ప్రాజెక్టులో అవకాశం వస్తుందో తెలంగాణలో కూడా అలాంటి ప్రాజెక్టు అమలు జరగాల్సి ఉంది. స్వామిత్వ దేశమంతా అమలు జరుగుతుంది, ఒక తెలంగాణ రాష్ట్రంలో నీకు అమలుకి రాలేదు. కానీ భూభారతి చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఏంటంటే ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి ROR రికార్డు తయారు చేయాలని, వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయాలని చట్టంలో అయితే ఉంది. ఇంకా దానికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒక మాట స్పష్టం ఏంటంటే గ్రామకంఠం ఆవాదీలని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచకూడదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో షరతులు గల పట్టాను ఉంది. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో కొన్ని కండిషనల్ పట్టాలు ఇచ్చారు. అలా కండిషన్ ఇచ్చిన వాటన్నిటినీ కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంతకు మునిపే జీవోలు వచ్చిన సందర్భంగా ఈ కండిషన్ పట్టా ఉన్న భూములను కూడా నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు అని చెప్పి మనం ఈ చట్టాలలో చాలా స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి రెగ్యులరైజ్ అయ్యేంత వరకు 2017లో వచ్చే చట్టం కింద రెగ్యులరైజ్ అయ్యేంత వరకు నిషేధ జాబితాలో ఉంచవచ్చు. కానీ ఒక్కసారి 2017 చుక్కల భూముల చట్టం కింద రెగ్యులరైజ్ అయిపోతే ఆ భూములని నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇక ఇనాం భూముల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలేజ్ సర్వీస్ ఇనాములు ఏవైతే ఉన్నాయో వాటి కనుక ఇప్పటికే పట్టాలు వచ్చుంటే వాటిని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు. ఒకవేళ ఎండోన్మెంటు, వక్ఫ్, దేవాదాయ ఇనాములు లేకపోతే వక్ఫ్ కోసం ఇచ్చిన ఇనాములు అయితే వాటిని నిషేధ జాబితాలో ఉంచాలి. కానీ విలేజ్ సర్వీసెస్ కోసం ఇచ్చిన ఇనాములకి రైతువారి పట్టాలు వచ్చినట్లయితే కనుక వాటిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఇనాం భూమి ఏదైతే ఉందో వాటికి ORC వచ్చేంత వరకు వాటిని ప్రభుత్వ భూములుగానే పరిగణించాలి, నిషేధ జాబితాలో ఉండాలి. ఏ ఇనాం భూమికైతే ORC వస్తుందో వాటిని నిషేధిత జాబితాల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో జాగీర్ భూములు ఏవైతే ఉన్నాయో జాగీర్ భూములకి పట్టాలు కనుక వస్తే వాటిని నిషేధ జాబితాలు తొలగించాలి. పట్టా వచ్చేంత వరకు వాటిని ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది. పట్టాలు వచ్చిన తర్వాత తొలగించాల్సి వస్తుంది. ఎస్టేట్ అబాలిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జిల్లాల ఎస్టేట్ భూములు ఉన్నాయి. ఈ ఎస్టేట్ భూములు కూడా నిషేధ జాబితాలు ఉంటాయి. కానీ వాళ్ళకి పట్టాలు కనుక వచ్చితే రైతువారి పట్టాలు వచ్చిన తర్వాత వాటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఎండోన్మెంట్ భూములు కానీ వక్ఫ్ భూములు కానీ ఆక్షన్లో అమ్మినట్లయితే కొనుగోలుదారులకి పూర్తి హక్కులు వస్తాయి. అలా కొనుగోలు చేసిన ఎండోన్మెంట్ భూమిని కానీ వక్ఫ్ భూమిని కానీ నిషేధిత జాబితాలో ఉంచకూడదు. అదేవిధంగా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి భూములు ఉంటేనేమో అవి నిషేధ జాబితాలో ఉంటాయి. వాటిని కనుక వాళ్ళు విక్రయించి ఉన్నట్లయితే కొనుగోదారులు ఎవరైతే ఉంటారో ఆ భూములని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక మాట చాలా స్పష్టంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చెప్పిన మాట ఏంటంటే ఎలాంటి ఆధారం లేకుండా ఏ భూమిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టకూడదు. ఇదే మాట చాలా సందర్భాలలో గౌరవ హైకోర్టులు కూడా చెప్పాయి. మీరు అసైన్ ల్యాండ్ అని నిషేధ జాబితాలో పెడితే దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. అసైన్ ల్యాండ్ అంటే అసైన్మెంట్ రిజిస్టర్ ఒక ఆధారంగా ఉండాలి. సీలింగ్ మిగిలి భూమి అని ఒక భూమిని నిషేధ జాబితాలో పెట్టినట్లయితే దానికి సంబంధించిన సీలింగ్ గెజెట్ నోటిఫికేషన్ ఉండాలి. ప్రభుత్వ భూమి అని పెడితే సెటిల్మెంట్ రికార్డ్ ఏదో ఒక ఆధారం దాంట్లో చూపించాలి. అట్లా ఇప్పుడు ఎండోన్మెంట్ అంటే దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. వక్ఫ్ భూమి అంటే దానికి సంబంధించిన ఒక ఆధారాన్ని అక్కడ ఉన్న తర్వాతనే నిషేధ జాబితాలో పెట్టాలి. అలాంటి ఆధారాలు లేని భూమిని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు. కోర్టు కేసు ద్వారా నిషేధ జాబితాలో పెడితే కోర్టు ఆర్డర్ ఉండాలి, ఆ కాపీ ఉంటేనే దాన్ని నిషేధ జాబితాలో పెట్టాలి. చాలా సందర్భాలు ఏదో కోర్టు కేసు నెంబర్ వేసి పలానా కేసు ఉంది కాబట్టి నిషేధ జాబితాలో ఉంచుతామని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ కనుక సరి అయిన ఆధారం కనుక లేకపోతే నిషేధిత జాబితాలో పెట్టడానికి వీలు లేదు. దాంతోపాటుగా కేవలము హిస్టారికల్ రికార్డ్స్ అంటే సెటిల్మెంట్ రికార్డ్స్ ఆధారంగా సేత్వారో కాసరానో లేకపోతే ఆర్ఎస్ఆరో ఎస్ఎఫ్ఏనో సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ ఈ రికార్డుల ఆధారంగా మాత్రమే ఏ భూమిని నిషేధ జాబితాలో పెట్టకూడదు. దాని తర్వాత ఉన్న రికార్డులు ఏం చెప్తున్నాయి, ఒకవేళ ఆ భూమి పట్టాభూమిగా మారిందా వాటిని ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే ఉంచాలి. అలా కాకుండా కేవలం హిస్టారికల్ రికార్డు ఆధారంగా ఏ భూమిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచడానికి వీలు లేదు. దాంతోపాటు ఏ భూమినైతే నిషేధ జాబితాలో ఉంచుతారో దాని వివరాలు స్పష్టంగా ఉండాలి. దాని సర్వే సబ్ డివిజన్ నంబరు, దాని విస్తీర్ణము, పూర్తి వివరాలు ఉండాలి.
ఒకవేళ కనుక సబ్ డివిజన్ జరిగి ఉండకపోతే సబ్ డివిజన్ చేసిన తర్వాతనే నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జియో చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి జియో లేకపోయినా ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఉన్నట్లయితే మొత్తం భూమిని నిషేధ జాబితాలో పెట్టకూడదు. ఏ భూమి అయితే నిషేధ జాబితాలో పెట్టాలో అంతవరకు సర్వేస్ చేసి దానికి సబ్ డివిజన్ నెంబర్ ఇచ్చి దాని వరకే నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ భూములన్నీ నిషేధ జాబితాలో ఉండటానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం. పట్టా భూములు నిషేధ జాబితాలో ఉన్నాయి చూస్తున్నాం. అసైన్మెంట్ భూములు ఎగ్జామ్షన్. ఇప్పుడు దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, మనం ఇంకా ప్రస్తావన చేయండి ఏంటంటే, ఒకటి పొలిటికల్ సఫరర్ కనుక ఇస్తే, రాజకీయ బాధితులకు కనుక అసైన్మెంట్ భూమి ఇస్తే అసలు నిషేధ జాబితాలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉంది కాబట్టి. మాజీ సైనికులకో స్వాతంత్ర సమరయోధులకు కనుక భూమి ఇస్తే 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయి, 10 ఏళ్ల తర్వాత దాన్ని ప్రోబిటర్ లిస్టులో ఉంచడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండకూడని భూములు. దురదృష్టం ఏంటంటే ఇందులో చాలా రకాలు, నేను చెప్పిన చాలా కేటగిరీలు కూడా ఈరోజు నిషేధ జాబితాలో ఉన్నాయి. 54, 58 కంటే ఇచ్చిన అసైన్మెంట్ భూమి కావచ్చు, ఆక్షన్లో కొనుగోలు చేసిన భూమి కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్కో లేకపోతే పొలిటికల్ సఫరర్స్కో, ఎక్స్ సర్వీస్కి ఇచ్చిన భూములు కావచ్చు, కొంచెం అట్లా పట్టా భూములు కావచ్చు, ఎలాంటి ఆధారం లేకుండా నిషేధ జాబితాలు ఉండడం కావచ్చు. ఇప్పుడు మనం ఈ లిస్ట్ ఏదైతే ఉండకూడని భూములు అన్నామో వాటిని ఇప్పుడు ఉంటే కనుక నిషేధిత జాబితాల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దీన్ని ఏ విధంగా ఒక జాబితాలో ఈ నిషేధ జాబితాలో ఉంచాలన్నా తీసేయాలన్నా చట్టపరమైన ప్రక్రియ ఏంటి, ఒకవేళ ఎవరి భూమి అన్నా సరే తప్పుగా కనుక నిషేధ జాబితాలో ఉంటే ఎట్లా తొలగించుకోవాలి,